హల్లెలూయా. మనం అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలవడని చెప్పగా వారు ఆ గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణి అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి ఒక చిన్న అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. దీర్ఘంగా బోధించేటువంటి ప్రసంగాలు ఉంటాయి, కొద్ది సమయాన్ని తీసుకొని మాట్లాడేటువంటి మాటలు కూడా ఉంటాయి. మరి దేనిని బట్టి రక్షించబడుతున్నాము? గంటలు గంటలు చెప్పేటువంటి ప్రసంగాలలో రక్షణ ఉన్నది అని నమ్మేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. కొద్ది కాలము చెప్పేటువంటి మాటలలో రక్షణ ఉన్నది అని నమ్మేవాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. రక్షణ దేవుని మాటల్లో ఉన్నది. అది కొద్దివి కానీ అవి దీర్ఘకాలము బోధించేటువంటి ప్రసంగాలు కావచ్చు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము రక్షించబడాలి అంటే గంటల కొద్ది బోధించే ప్రసంగాలలో రక్షణ లేదు, అల్పకాలము బోధించేటువంటి ప్రసంగాల్లో రక్షణ లేదు. కానీ నీ రక్షణ అనేది నువ్వు ఎంత మట్టుకు నువ్వు ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నావు అనే దాంట్లో ఆధారపడి ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి బోధకులు చాలామంది వచ్చారు, మనందరికీ తెలుసు. నిలబెడితే ఉదయకాలము నుండి సాయంత్రం వరకు కూడా మాట్లాడేటువంటి గొప్ప దైవజనులు ఈ వర్తమానంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వారు మాట్లాడుతున్నది అతను కాదు, కానీ అతని లోన ఖచ్చితంగా దేవుడే మాట్లాడుతున్నాడని అనిపిస్తుంది. ఆ ప్రభావాన్ని మనం అనుభూతి చెందగలం. అలాంటి దైవజనులు ఎందరో ఉన్నారు వర్తమానంలో ప్రత్యేకంగా. అయితే దేవుడే వచ్చి నిలబడి ఇక్కడ మాట్లాడిన ఆ వాక్యము ద్వారా మనం రక్షించబడతామనేది అబద్ధం. అదేంటి ఎట్లా మాట్లాడుతున్నాడు? దేవుడు వచ్చి మాట్లాడినా మనం రక్షణ పొందలేమా అంటే పొందలేమండి. ఎప్పటి వరకు? ఆ మాటలను మన హృదయముల్లోనికి చేర్చుకున్నంత వరకు కూడా మనం రక్షించబడం. కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వచ్చి దేవుని గురించి చెబుతున్నప్పుడు ఆ సామాన్యమైనటువంటి మాటలు మన హృదయంలోనికి నువ్వు చేర్చుకున్నప్పుడు, మన హృదయంలోనికి వాటిని స్వీకరించి వాటి ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా మనం రక్షించబడతాం. ప్రైజ్ ది లార్డ్. శక్తి మనలో లేదు, శక్తి బోధకులలో లేదు. శక్తి అనేది నువ్వు స్వీకరిస్తున్నటువంటి ఆ వాక్యములో
ఉన్నది. కనుక ఎంత మట్టుకు మనం స్వీకరిస్తున్నామో అది మీకే తెలుస్తుంది. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నాను అంటే, సంఘానికి వచ్చేటువంటి వారిలో కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది కేవలం వచ్చి కూర్చొని దిమ్మెలో గోడలు చూసే వాళ్ళు ఉంటారు. కొంతమంది నిజముగా కూర్చొని మా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించి వాక్యముగా వినేటువంటి వారు ఉంటారు. ఇంకొంతమంది కేవలం పాస్టర్ గారు ఏదైనా జోక్ చెప్పినప్పుడు మాత్రం నవ్వుతారు, మిగతా టైంలో మళ్ళా నిద్ర. గమనించండి, మనం అంత్య దినాల్లో ఉన్నామని చెప్పుకుంటూనే వస్తున్నాం. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి వధువు మునేళ్ల మీద నిలబడి ఉంది కాదనట్లేదు, నిలబడి ఉంది. నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? మరి అంత్యకాలాల్లో ఉన్నాం. అంత్యకాలంలో నువ్వు ఏం చేయాలి? మరి దానికి ఏం చేయాలండి? ఏమని తెలుసుకోవాలి మనం? ఈ కాలంలో అంత్యకాలంలో ఉన్నాం, ఏం చేయాలి మరి? వధువు మునేళ్ల మీద ఉన్నది కరెక్టే. ఈ తీసుకున్నటువంటి ఈ చిన్న లేఖనాల్లో నుండి నేను నా అంశంగా ఏం తీసుకున్నానంటే, యువర్ సాల్వేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ రక్షణ అనేది నీ బాధ్యతది. నీ రక్షణ అనేది మీ తల్లిదండ్రుల బాధ్యత కాదు. మీ రక్షణ అనేది మీ పిల్లల బాధ్యత కాదు. మీ రక్షణ అనేది మీ భర్త బాధ్యత కూడా కాదు. మీ రక్షణ అనేది మీకు వాక్యము బోధిస్తున్న పాస్టర్ గారి బాధ్యత కూడా కాదు. మరి మీ రక్షణ ఎవరి బాధ్యత? యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ సాల్వేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ బాధ్యత, మీ రక్షణ అనేది మీ బాధ్యత. అది అమ్మో నేను చేయలేను అని వేరే వాడి మీదకి నెట్టడానికో లేదా వేరే వాడి చేత జరిగించుకోవడానికో ఇది బండలు తొడవటమో చాపలేయటమో కాదు, లేదా ఇంట్లో వంట వండటమో కూరల పువ్వులు వండటమో కాదు. అరే నేను పడుకున్నా కూడా నా కూతురు వండుతుందిలే, నేను దోవకపోయినా నా భర్త దవ్వుతాడులే అనేటువంటి పని కాదు రక్షణ అనేది. నీ రక్షణ ఖచ్చితంగా నీ చేతుల్లో ఉన్నది. నో వన్ విల్ సేవ్ యూ. ఎవ్వరు కూడా మిమ్మల్ని రక్షించలేరు. యువర్ లైఫ్ ఈజ్ 100% యువర్ రెస్పాన్సిబిలిటీ. 100% మీ జీవితం నాశనమైనా, మీ జీవితం బాగా స్థిరపడినా ఇది ఎవరి వల్ల అంటే మీ వల్లనే. మీరు తీసుకునే నిర్ణయాల వల్లనే మీ జీవితం అనేది స్థిరపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొంతమంది జీవితాలు చూడండి, కొంతమంది ఏమో చివరికి వచ్చేసరికి అధ్వాన్నమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. కొంతమంది చూస్తే అనుదిన అభివృద్ధి, అనుదిన పురోగతి సాధించి స్థిరపరచబడతారు. ఎందుకు అలాగున్నది? ఎందుకంత వ్యత్యాసం వచ్చింది అంటే తీసుకునేటువంటి నిర్ణయాలు. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త వహించాలండి. భౌతికంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్త తీసుకోవాలి. మీరు మీ శరీరం మీద మీరు బాధ్యత వహించాలి. మీ శరీరం మీద మీరు బాధ్యత వహించినప్పుడు ఏమవుతుంది? అనారోగ్యం పాలవుతారు. జీవించాల్సినటువంటి వయసు కంటే కూడా తక్కువ జీవితంలోని మీరు ముగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఒక బాధ్యత కలిగి ఇది నా దేహము, నేను దీన్ని కాపాడుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే నీకు అది కలుగుతుందో, ఆ జాగ్రత్త నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అలాగననే నీ ఆత్మ ఉన్నది, నీ ఆత్మ అది నీ బాధ్యత. అది నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడు నీ చేతిలో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ ఆత్మకు ఎలాంటి ఆహారము పెట్టాలనో, నీ ఆత్మకు ఎలాంటి జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలనో అలాంటి జాగ్రత్తలను నువ్వు తీసుకోవాలి. లేకపోతే ఈ శరీరము ఏ రకంగా చచ్చిపోతుందో
నీ ఆత్మ కూడా ఒక దినాన రెండవ మరణానికి, అంటే మండుచున్న గుండానికి నువ్వు ఒక అప్పజెప్పక తప్పదు ఒక రోజున. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎలాంటి భక్తి చేయాలి మనం? ఒక బాధ్యత కలిగిన భక్తి చేయాలి. ఎలాంటి భక్తి చేయాలి? మన ఆత్మలను రక్షించుకునే భక్తి చేయాలి. నామకార్థపు భక్తి, దాని వలన ఏ రకమైన ప్రయోజనము మీకు కలుగదు. ఒక చిన్న తలనొప్పిని కూడా మీరు తగ్గించుకోలేరు. నామకార్థపు క్రైస్తవులుగా మనం ఉండనే కూడదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మీరు నామకార్థపు భక్తి చేస్తూ సంఘానికి వచ్చే బదులుగా మీరు ఇళ్ళ దగ్గరనే ఉండి ఏదో ఒక సినిమా చూడొచ్చు మీరు చక్కగా. అర్థమవుతుందండి? ఇక్కడికి వచ్చి ఈ 2.5 గంటలు ఈ రేకుల కింద బాగా బంధించినటువంటి ఉండేటువంటి ఈ వాతావరణంలో మీరు ఉండటం కంటే చక్కగా ఇంటికి పోయి పడుకోవటం నయమని చెప్తున్నా నేను. కానీ ఒకవేళ మీరు గనక ఇక్కడికి వచ్చినట్లయితే నామకార్థపు భక్తి చెయ్యకండి. పేరు కోసము క్రైస్తవుల వలె ఉండకండి. నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటే అది కుదరదన్నాడు ప్రవక్త. క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలన్నాడు ఆయన. పాస్టరు అని చెప్పుకోవాలంటే నీకు ఒక అర్హత ఉండాలన్నాడు. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధాన్ని నువ్వు కలిగి లేకుండా నువ్వు క్రైస్తవుడు అవ్వలేవు, పాస్టర్ గారివి కూడా అవ్వలేవని గత కూడికల్లో విన్నాం కదా. ప్రవక్త చెప్పిన మాటల ద్వారానే విన్నాం కదా. ఇవాళ నిజంగా ఆలోచన చేస్తూ ఉంటే మరి బాధ్యత కలిగి చేస్తారో తెలీదు, బాధ్యత లేకుండా చేస్తారో తెలియదు. కొన్ని పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. నిజంగా నీకు నీ ఆత్మ పట్ల బాధ్యత ఉంటే అలాగ చెయ్యం మనం. ఉదాహరణకి ఆదివారం వచ్చింది, ఏ పని లేదు నీకు, నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? నీకు నీ ఆత్మ మీద బాధ్యత లేదు. అర్థమైపోతుంది అక్కడ స్పష్టంగా. ఎందుకంటే నా ఆత్మ పాతాళంలోనికి వెళ్ళకూడదు, నేను రక్షించబడాలి, పరిశుద్ధుల గుంపులో నేను కూడా ఉండాలి అని ఆలోచించిన దానవు, ఆలోచించిన వాడు ఏం చేస్తావు? అమ్మో ఆదివారం వచ్చింది, నేను నా రక్షకుణ్ణి కలుసుకోవాలి, నేను సంఘ పరిశుద్ధులతో కలుసుకోవాలి, వారితో పాటుగా ఆరాధన చేయాలి అనేది నీ మనసులో ఉంటుంది. అది లేనప్పుడు అక్కడ అర్థమైపోతుంది నీ మీద నీ యొక్క ఆత్మకు నీకు బాధ్యత లేదు అని. ప్రైజ్ ది లార్డ్. ఒక నిజంగా బాధ్యత కలిగిన క్రైస్తవుడు ఏ ఆదివారం కూడా సంఘానికి గైర్హాజరు అవ్వడు, అంటే రాకుండా ఉండడు. మరి సంఘమునకు రావట్లేదు అంటే, సంఘముల్లో జరిగే ఏ కార్యకలాపాలకు రావట్లేదంటే, సంఘంలో జరిగే ఏ కూడికలకు కూడా హాజరు కావట్లేదంటే దాని అర్థం ఏమిటి? అక్కడే అర్థమైపోతుంది ఆయన బాధ్యత ఎంత ఉందో. ప్రైజ్ ది లార్డ్. దేవుని పట్ల ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్య ధోరణిని వ్యవహరించకూడదు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా. ఎందుకంటే మీ ఆత్మలకు రక్షణ కలుగు చేయవాడు ఆయన. వింటున్నారా? మీ ఆత్మలకు రక్షణ కలుగు చేయవాడు. అలాగనే మీ ఆత్మలను నశింపునకు అప్పజెప్పేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు ఆయన. మరి ఆయన్ని నిర్లక్ష్యం చేస్తే అలాగా? మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ సంబంధంగా ఎంత ప్రమాదమో భౌతిక సంబంధంగా కూడా అంతే ప్రమాదం. ఏది? ఒక బాధ్యత లేకపోవడం. భర్త బాధ్యతను కలిగి ఉండాలి, భార్య బాధ్యతను కలిగి ఉండాలి, పిల్లలు బాధ్యతను కలిగి ఉండాలి. ఎవరైనా సరే ఈ భూమి మీద మానవులుగా జన్మించినటువంటి వారు బాధ్యతను కలిగి ఉండాలి. భూ సంబంధంగా కూడా, ఆత్మ సంబంధంగా కూడా. తండ్రి బాధ్యత కలిగి లేడనుకోండి ఇంటి మీద, ఉదాహరణకి తండ్రి కేవలం ఉదయం పనికి వెళ్తున్నాడు, సాయంత్రం నిద్రపోవటానికి వస్తున్నాడు, నిద్రపోతున్నాడు, తెల్లారుతుంది, పనికి వెళ్తున్నాడు. ఇక ఇంట్లో భార్య ఏం చేస్తుంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంట్లో అసలు ఏమేం జరుగుతున్నది, ఇంట్లో నీళ్లు ఉన్నాయా, సరుకులు ఉన్నాయా, సామాన్లు ఉన్నాయా, లేవా, అసలు నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా భార్య ఏం చేస్తుంది, ఇవి పట్టించుకోవట్లేదు అనుకోండి, వాడు అన్ఫిట్ గాడు.
భర్తగా బాధ్యత తీసుకోవట్లేదు అతను. అప్పుడు ఇల్లు ఎట్లా ఉంటది? ఇల్లు ఎలా ఉంటదండి? ఉదయాన్నే పనికి పోతున్నాడు, సాయంత్రం పడుకోవడానికి వస్తున్నాడు. ఇక ఈ మధ్యలో ఏం జరుగుతుందో వాడికి ఏం తెలీదు. ఒకానొక రోజున నెత్తి మీద 2 చేతులు పెట్టుకోవాల్సి వస్తది వాడికి. ఎందుకు ఏర్పడుతుంది వాడికి అదంటే? భర్తే. భర్తే అతను కూడా. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ ఎందుకు నెత్తి మీద చేతులు పెట్టుకునేటువంటి పని ఏర్పడింది అతనికి? బాధ్యత కలిగి లేడు కాబట్టి. అసలు నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలు ఎటు పోతున్నారు, అలాగనే తల్లి విషయంకి వచ్చినా కూడా భార్య తన బాధ్యతను ఆమె నిర్వర్తించాలి చక్కగా. ఆమె నిర్వహించాల్సినటువంటి పనులు ఆమె బాధ్యతగా జరిగించకపోతే ఆ ఇల్లు కూడా సౌకర్యవంతంగా ఆనందంగా ఉండదు. అలాగనే పిల్లలు కూడా. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులుగా వారిద్దరు కూడా మాదొక్క వినాలి. నువ్వు లేచి ఆ కుర్చీలో కూర్చోమ్మా. ఎందుకంటే అమ్మాయి అందంగా ఉంటది, అందరు చూస్తారు ఆ పిల్లని, చూసి ముద్దాడాలనిపిస్తుంది. అది ఆటంకమే అవుతుంది. తల్లిదండ్రులకు పిల్లల మీద బాధ్యత ఉండాలి. బాధ్యత ఉండాలి అంటే ఎంత మట్టుకు? నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇవాళ నేను చూస్తున్నా నా కళ్ళారా, ఇవాళ తల్లిదండ్రులు బాధ్యత ఎలాగా అనుకుంటున్నారంటే, నా బాధ్యత నేను జరిగిస్తున్నాను చక్కగా అని వాళ్ళు దేనిని బట్టి అనుకుంటున్నారు చెప్పనా? పుట్టినరోజు వస్తే మంచి బట్టలు కొనిచ్చాను, ఖర్చులకు ఒక 1500 2000 రూపాయలు ఇచ్చాను వాడికి. ఇంటర్మీడియట్కి రాగానే మంచి ఫోన్ కొనిచ్చాను, ఐఫోన్ కొనిచ్చాను వాడికి. ప్రతిరోజు వాడు ఉదయం లేవగానే టిఫిన్ చేయడానికి ఒక 100 రూపాయలు చేతిలో పెట్టాను. పుట్టినరోజు వస్తే అందరినీ పిలిపించి ఘనంగా ఒక వేడుకలాగా చేశాను. ఇవి ఇచ్చి నా బాధ్యత నేను జరిగిస్తాను అనుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి బట్టలు కొనిస్తే అది బాధ్యత ఎందుకు అవుతుందండి? ఇవాళ పిల్లలు బ్రహ్మాండంగా తప్పుతున్నారు. 10వ తరగతి రాసినోడు కూడా బ్రహ్మాండంగా తప్పుతున్నాడు. ఆయన్ని ఇంకేం అనకూడదు మనం. ఏమన్నా అన్నమనుకో ఉరేసుకోవటమో నీళ్ళలో పడి దూకి సావటమో చేస్తున్నాడు. అసలు ఆ దిక్కుమాలిన మార్గాన్ని కూడా ఎందుకు ఎంచుకుంటున్నారంటే పిల్లలు తల్లిదండ్రులు బాధ్యత కొంటున్నారు కాబట్టి. ఎటకారంగా చెప్పాను, బాధ్యతకు లేరు కాబట్టి వాడు ఆ సాగు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంటర్మీడియట్ తప్పినప్పుడు ఒక తల్లిదండ్రిగా కూర్చోబెట్టి ఎందుకు ఈ మార్కులు ఎలా వచ్చినాయని నువ్వు అడిగితే వాడు రెండోసారి భయంతో మార్కులు తెచ్చుకుంటాడు. కొనివ్వాల్సిన వయసులో కొనివ్వచ్చండి, కానీ వయసు అనేది రాకముందే నువ్వు సెల్ ఫోన్లు అవి ఇవి కొనిస్తే అసలు ఆ సెల్ ఫోన్లో వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలుసు? మీకేమన్నా తెలుసా వాడు ఏం చేస్తున్నాడో? ఇవాళ ఏదో నేను ఒక మంచి పని చేస్తున్నానని యవనస్తులు ఇళ్లల్లోనే ఫోన్లు మాట్లాడుతున్నారు. ఇళ్లలో నడి ఇంట్లో తల్లి ముందే తండ్రి ముందే ఫోన్ మాట్లాడుతున్నాడు వాడు. ఎవరితో రా అంటే ఎక్కిలి నవ్వుతూ ఒక అమ్మాయి పేరు చెప్తున్నాడు వాడు. నువ్వు ఇంట్లో ఉన్న తల్లివే, మరి ఎవరివి నువ్వు? వింటున్నారా? అంటే నువ్వు డబ్బులు ఇస్తే చాలా అది బాధ్యత, నువ్వు బట్టలు కొనిస్తే అది బాధ్యతేనా? ఎలా అవుతుందండి అది బాధ్యత? తప్పు చేసినప్పుడు 4 తగిలిస్తే అది బాధ్యత. పోకూడని మార్గాల్లోకి వెళ్ళాడు అని తెలిసినప్పుడు మక్కలెరగదని లోపల పడేస్తే అది బాధ్యత అంటారు. రెండోసారి దానికి పోకుండా ఉంటాడు. అలా కాకుండా తప్పినా డబ్బులు ఇస్తుంటవి, తప్పినా కూడా మా వాడండి అని గొప్పగా పరిచయం చేస్తుంటవి,
ఒక ఆయన ఓ పిల్లాడికి సబ్జెక్టులు పోయినాయి, అసలు పాస్ అవ్వలా. నవ్వుతా చదువుతున్నాడు పక్కనడు, మావాడికి 6 పోయినాయండి. నవ్వుతా చెబుతున్నాడు, అది నవ్వాల్సిన సమయం ఏం కాదు. అది పిల్లాడు చదువులో ఫెయిల్ అయ్యాడు, అది నవ్వుతూ చెప్పేటువంటి విషయం ఏమి కాదు. అది కొంతమంది తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఏమని? మావాడు తప్పాడు, బా చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నారు, బా డబ్బులు లక్షలు పెట్టి చదివించానండి, వాడు ఫెయిల్ అయ్యాడు. అదండి బాధ్యత అంటే. కొడుకు విఫలమైనప్పుడు అది మన విఫలంగా తీసుకోగలగాలి. వింటున్నారా? జనాలందరూ ఇంట్లో వాడిని తిడుతున్నారు అనుకో, దాని అర్థం నువ్వు ఘనంగా ఫీల్ అయ్యేది కాదు అది. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఎందుకంటే ప్రవక్త చెప్తున్నాడు స్వయంగా, నేను చదివి వినిపిస్తాను మీకు ఇప్పుడు కావాలంటే కూడా. పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పు పిల్లలది కాదంట. అది ఇప్పుడు కోర్టు పరంగా కూడా మాట్లాడాడు ఆయన. జువైనల్ డెలిక్వెన్సీ అని అంటారు. జువైనల్ డెలిక్వెన్సీ అంటే చిన్న పిల్లలు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లను జువైనల్ డెలిక్వెన్సీ అని అంటారు. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలు చేసేవి క్రైస్తవత్వ పరంగా అవి చిన్నపిల్లల తప్పులు కాదు, తల్లిదండ్రులు తప్పు అంటున్నాడు ఆయన. అంటే వయసు కాని వయసులో మందు తాగుతున్నాడు నీ కొడుకు అంటే నువ్వు కాలు రెగరేసుకోవాల్సిన పనిలా, అది నీ తప్పే. ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు 10 లోపు లేదు 9 ఇంట్లో ఉండాల్సిన పిల్లాడు 2:30 దాకా కూడా రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే దాని అర్థం అది ఘనత కాదు, అది నీ వైఫల్యం. అది నువ్వు చేతగాని దానివి, చేతగానోడు అని. అర్థమైందండి మీకు? కాబట్టి వయసులో చిన్నపిల్లల వాళ్ళు తప్పులు చేసినప్పుడు అసలు ప్రవక్త అంటున్నాడు, పిల్లల్ని నీకు అప్పగించాడు అంటే దేవుడు అంట చిన్నపిల్లల్ని నీకు ఇచ్చాడంటే, నీ గర్భవాసమున చిన్నపిల్లల్ని జన్మింపజేశాడు దేవుడు అంటే, అదేదో నువ్వు కాలక్షేపానికి కాదంట. అది వాళ్ళనంట బాధ్యతగా నీకు అప్పచెప్పాడంట ఆయన. వింటున్నారమ్మా? ఇప్పుడు పిల్లలు మీ ఇంట్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళ పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలని. భయపడకుము అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, మదర్స్ హ్యావింగ్ ఏ లిటిల్ ఇన్నోసెంట్ ఫన్, మేబీ దేర్ హస్బెండ్ ఎట్ హోమ్ బేబీ సిట్టింగ్ ఆర్ సమ్ హైర్డ్ చైల్డ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. కొంతవరకు తల్లులంట కూర్చొని తీరిక సమయంలో ఆనందిస్తూ ఉంటారంట. ఎందుకంటే భర్తే అక్కడ ఉన్న పిల్లల్ని చూసుకుంటూ ఉంటాడంట, లేదా అద్దెకు తెచ్చిన పనోళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారంట. అప్పుడు ఏమేం చేస్తుంది తల్లి? కొంత విరామ సమయాన్ని అనుభవిస్తుంది. నా భర్త చూసుకుంటున్నాళ్లే, లేదా అద్దెకి తీసుకొచ్చిన పనోడు నా పిల్లల్ని చూసుకుంటున్నాళ్లే. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, గాడ్ గేవ్ యూ దెమ్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ యువర్ సెల్ఫ్. ఏమంటున్నాడు? దేవుడు ఆ పిల్లలను తల్లులైన మీకు ఎందుకు అప్పగించాడంటే మీరు వారిని చూసుకుంటారని. కాసేపు పిల్లల్ని వేసిపోయాడని పడేసి రపోండి. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతకు అర్థం అది కాదు. ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడు? నీ పిల్లలు నీ దగ్గర నీ చేతుల్లో పెరగాలి. వింటున్నారా? అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గాడ్. అలాగే దేవునికి కూడా నువ్వు భద్రాలు అయి ఉన్నావు. ఇక్కడ దేవుడు ఒకరోజు అడుగుతాడు, ఏమ్మా పిల్లలు ఎందుకు అలాగే చెడిపోయారు, నేను నీకు అప్పగించాను కదా అంటాడు ఆయన. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. లక్షలు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసం. అయినా కలుగుతున్నారా? మరి మీకు ఎందుకు ఇచ్చాడు? బాధ్యత, ఒక బాధ్యతను అప్పగించాడు. We don't have juvenile delinquency, it's parent delinquency. చిన్న చిన్న పొరపాటులు కావు అవి, తల్లిదండ్రుల పొరపాటు అంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడు లేదా ఒక 10వ తరగతి చదివే పిల్లవాడు ఒక ఇంటికి వెళ్ళి దొంగతనం చేశాడంటే అది వాడి పొరపాటు కాదు.
ప్రవక్త చెప్పిన దాని ప్రకారం చెబుతున్నా, అది నీ పొరపాటు. వాడి మీద నెట్టకూడదు. తల్లిదండ్రుల మీదనే తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. సమ్ మదర్స్ హ్యాస్ గాట్ అవే ఫ్రమ్ దేర్ డ్యూటీస్. కొంతమంది తల్లులంట వారి బాధ్యతల నుండి వాళ్ళు వైదొలిగారంట. వింటున్నారా? నేను మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, దే వాంట్ టు రన్ టు బార్ రూమ్స్. పిల్లల బాధ్యతలు వదిలేసి వాళ్ళు బారులకు వెళ్ళాలనుకుంటున్నారంట మందు తాగడానికి. అమెరికా రాష్ట్రాల్లో తాగుతారు ఆడవాళ్ళు కూడా. అండ్ క్యారీ ఆన్, ఇంకా ఆ విధంగా కొనసాగించబడటానికి ఇష్టపడుతున్నారంట. అండ్ రన్ ఆల్ నైట్ లాంగ్. అరే ఇంకా టైం అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోదామని కాదు, రాత్రంతా ఇంక అక్కడే ఉంటారంట వాళ్ళు. అండ్ లీవ్ దేర్ చిల్డ్రన్ గ్రో అప్. ఇంక పిల్లలంటే వాళ్ళే పెరుగుతారులే. ఇంట్లో నాటిన మొక్కకేమో తీగలు కడతాం, కట్టె పుల్ల కలుగుతాం, అది బాగా పెరగాలని. మీరు చూడండి, ఎంత ఇంట్లో ఒక వేప చెట్టు ఏదో నాటుతాం, లేదా ఒక కరివేపాకు కూరలో వేసుకోవడానికి నాటుతాం. అది అటు ఇటు వంకర టెంకరగా వంగిందనుకోండి, వెంటనే దాని పక్కనే ఒక నిఠారైన పొల్లను పెట్టి దానికి కడతాం. ఉదయాన్నే నీళ్లు పోస్తాం, జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాం. ఏది? కూరలో వేసుకునే కరివేపాకుకి. మరి ఇంట్లో పెరుగుతున్న కొడుక్కి ఆలోచన చేయండి కాస్త. మీ మార్గంలో మీరు పెరుగుతారు, వాడికి ఒక 10, 50 పడేస్తారు. వాడు ఆ 10, 50తో టిఫిన్ తినడానికి బదులు తింటాడు ప్రారంభంలో, కానీ కొంతమంది మిత్రులు వస్తారు మధ్యలోకి. వింటున్నారా? ఆ మిత్రులు ఏం చేస్తారంటే దే రీప్లేస్ సిగరెట్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఉదయం తినేటువంటి ఆ అల్పాహారం స్థానంలోకి సిగరెట్లు వస్తాయి వాళ్ళకి. వింటున్నారా? తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే డబ్బులు ఇస్తున్నావు, వాడు బాగుపడుతున్నాడు, వాడు పెరిగి పెద్ద అవుతున్నాడు, అలాగ వదిలేస్తున్నారంట. గాడ్ గేవ్ యూ దట్ చైల్డ్ టు రైజ్. దేవుడు ఆ పిల్లలను నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు వాళ్ళను పెంచుతావని. అండ్ టు టేక్ కేర్ ఆఫ్, వారిని గూర్చి నువ్వు శ్రద్ధ వహిస్తావని దేవుడు పిల్లలను నీకు ఇచ్చాడంట. ఇవాళ ఇక్కడికి చాలా మంది వచ్చారు, కానీ మీ పిల్లలు కూడా ఉన్నారా ఇక్కడ? మనమేమో చర్చిలో, మన పిల్లలేమో ఇంట్లో. ఏం చేస్తున్నారు ఇంట్లో అంటే? టీవీలు చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు, సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. అది పిల్లల తప్పు కాదంటున్నాడండి ప్రవక్త. మీరు సంఘాలకు వచ్చి మీ పిల్లలు ఇంటర్లో ఉంటున్నారంటే అది పిల్లల పొరపాటు కాదంట, అది మీ పొరపాటు అంట. ప్రైజ్ ద లార్డ్. వాడికి ఒక ఆలోచన చేసుకునేటువంటి శక్తి వచ్చేంత వరకు కూడా మీరు నడిపించాల్సిందే వాడిని. ఏ మార్గంలో? మంచి మార్గంలో. నా అన్నం నేను తింటాను, నేను పడుకుంటున్నాను, వాడిని నేను పెంచేది ఏంది, వాడు ఎదుగుతాడు కదా అని అనుకుంటే అది పొరపాటు. నువ్వు గైడ్ చేయాలి వాడిని, తల్లిగా తండ్రిగా. ఏ మార్గంలో వెళ్తే వాడికి మంచి జరుగుతుందో ఆ మార్గంలో నువ్వు నడిపించగలగాలి. వాడు తాగి తిరుగుతుంటే వాడికి అన్నం కూడా పెట్టకూడదు వాడికి. అదే పెద్ద ఘనత కాదు తాగటం అనేది. అర్ధరాత్రుల వరకు నడివీధుల్లో ఉండటం అది ఘనత కాదు. అది పోలీసులు పట్టుకున్నాక ఎవరో ఒక అధికారి దగ్గర పోయి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బెత్తలాడి మా ఓడాయా అని తల్లిదండ్రులే మళ్ళీ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో కూడా మన బాధ్యత అనేది 100కు 100% ఉంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, నువ్వు రక్షించబడాలంటే నీ బాధ్యత అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు బాధ్యత వహిస్తేనే నువ్వు రక్షించబడగలవు, లేదంటే నువ్వు రక్షించబడలేవు. ఇప్పుడు నువ్వు ఒక దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు, నువ్వు ఒక బురదలో ఉన్నావు అనుకుందాం, లేదా నువ్వు గుంటలో పడ్డావు అనుకుందాం. గుంటలో పడ్డ దానివి
పక్కనోళ్ళు వచ్చి రామ్మ లాగుతూ రామ్మ లాగుతూ అని అంటుంటే నువ్వు రావాలి అని, నేను కూడా బయటికి రావాలనేటువంటి ఆ ఆశ నీకుండాలి. నేను గుంటలోనే కూర్చుంటాను, మీరు పిలవండిరా అంటే అందరూ వచ్చి అడుగుతున్నారు, చేతులు ఇస్తున్నారు రామ్మ రామ్మ అని, కానీ నేను రాను అని గుంతలో కూర్చుంటే, అలాగే బురదలో ఉన్న నీవు నేను బయటికి రావాలి, ఈ బురదలో నేను ఉండకూడదు, ఆ ఆలోచన అనేది ఎవరికి కలగాలి? నీకు కలగాలి. బైబిల్ గ్రంథంలో ఇందాక చదువుకున్నటువంటి లేఖనాలలో ఒక గుడ్డివాడు ఉన్నాడు అక్కడ, ఆయన పేరు బర్తమయి. ఈయన ఏం చేసేవాడో తెలుసా? భిక్షాటన చేసేవాడు. యేసుక్రీస్తు కాలంలో ఈయన కూడా ఉన్నాడు. అయితే ఈయన ప్రతిరోజు పని ఏమిటంటే, ఈయన ప్రతిరోజు ఎరికో గోడలు ఉన్నాయి కదా, ఆ ఎరికో కూలిపోయినటువంటి ఆ గోడల దగ్గర, ఆ శిథిలాల దగ్గర కూర్చొని మార్గంలో వస్తూ పోతూ ఉన్న వాళ్ళ దగ్గర ₹1/2 భిక్షాటన చేస్తూ ఉండేవాడు. అలాగే భిక్షాటన అంటే మన భారతదేశంలో లాగా కాదండి. ఇప్పుడు మనం చూస్తాం, ట్రైన్ ఎక్కినా కూడా 100 మంది వస్తారు అసలు నీ ముందు. అయ్యా ఓ ₹10 అయ్యా, ఇడ్లీ తినాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిడుగురాళ్ళలో ఏ కొట్టు దగ్గరకైనా వెళ్ళు, నువ్వు చెరుకు రసం తాగుతున్నా పక్క వచ్చి చెరుకు రసం ఇప్పియ్యా, నువ్వు టీ స్టాల్ దగ్గర ఉన్నా కూడా టీ ఇప్పియ్యా, నువ్వు ఎక్కడికైనా పో, టిఫిన్ బండి దగ్గర పో, రెడీగా ఉంటారు అక్కడే, నాకు ఇడ్లీ ఇప్పియ్యా, ఆకలి అవుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక టెక్నిక్. ఏంట టెక్నిక్ అంటే, అన్న మాది తొళ్ళూరు అన్న, ఛార్జీలకు లేవన్నా. ఇంకోటి ఏంటంటే, 2-3 ఆడోళ్ళు కలిసి మామూలుగా అందరిలాగానే మామూలుగా డ్రెస్సులు అవి వేసుకొని, గాజులు మొత్తం వేసుకొని, చెవులకు కూడా తగిలించుకొని అఫీషియల్గా, సార్ మా పర్సు పోయింది సార్, అది మరి వెళ్ళాలి, ఛార్జీలకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. రకరకాల విధానాల్లో ఇవాళ భిక్షాటం జరుగుతుంది. కానీ ఈ బైబిల్లో ఉన్న భర్తమయ్యి ఈ రకంగా భిక్షాటం చేసి ఆయన కాదు. ఆయన దగ్గర 2 గువ్వ పిల్లలు ఉండేయంట. బాగా వినండి, 2 గువ్వ పిల్లలు ఉండేవి. ఈ గువ్వ పిల్లల్ని ఆయన గాల్లో ఎగరేసినప్పుడంట, ఆ గువ్వ పిల్లలు గాల్లో పల్టీలు కొట్టి మళ్ళీ ఆయన చేతి మీదకి వచ్చి వాళ్తాయంట. అలాగా ఆయన గువ్వ పిల్లలను గాల్లోకి ఎగరేసినప్పుడు జనులందరూ కూడా ఆ గారడిని చూడటానికి అక్కడికి వచ్చి ఆ గువ్వ పిల్లలు ఎగురుతున్న విధానాన్ని, ఆ గువ్వ పిల్లలు పల్టీలు కొడుతున్న విధానాన్ని చూసి ఆనందించి ₹1, ఒక ₹2 వేసి వెళ్ళేవాళ్ళంట. చూస్తున్నారా? అర్థమవుతుందా మీకు? ఆ గువ్వ పిల్లల చేత పల్టీలు కొట్టించేవాడంట. ఆ గువ్వ పిల్లలు గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టి ఆయన చేతి మీదకి దిగినప్పుడు జనులందరూ కూడా చప్పట్లు కొట్టి ఆనందించి ₹1, ₹2 ఇచ్చేవాడంట. సాయంత్రం దాకా అలాగే చేసేవాడంట. సాయంత్రం తర్వాత మళ్ళా యథావిధిగా ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యేవాడంట. మరి మీకు సందేహం రావాలి ఇప్పుడు, మరి ఆయన మళ్ళీ తిరిగి ఎలాగ వెళ్ళేవాడు? కళ్ళు లేవు కదా అంటే, ఆయన దగ్గర ఒక గొర్రె పిల్ల ఉందంట. ఏముంది? ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్ల తనని ఇంటి దగ్గరకు నడిపించేదంట. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు కళ్ళు లేకపోయినా కూడా ఆ గొర్రె పిల్లే దారి చూపిస్తుంది ఆయనకి. మళ్ళా తెల్లవారగానే ఆ గొర్రె పిల్లని తీసుకొని మరలా ఆ పడిపోయినటువంటి ఎరుకు గోడల దగ్గరకు వచ్చి అక్కడ కూర్చొని మరలా భిక్షాటన చేసేవాడు. ఆయన దగ్గర ఉన్న గువ్వ పిల్లలతోటి ఆయన గారడీ చేసి ₹1, ₹2 ప్రజల దగ్గర నుంచి తీసుకునేవాడు. వచ్చేది ఇంటికి తీసుకెళ్లి భార్యకి ఇచ్చి తన జీవనాన్ని అలాగా కొనసాగించుకుంటూ ఉండేవాడు. ఈ కాలపు ప్రవక్త చెప్పాడు, ఆయనకు ఒక కుమార్తె ఉందని, ఆయనకు ఒక భార్య ఉందని చెప్పాడు. అయితే ఒక రోజు అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చూడండి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో ఈ గుడ్డి భర్తమై. తన భార్యకు అనారోగ్యం వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. తన భార్యకు ఒకరోజు ఒంట్లో బాగోలేదు, జబ్బున పడింది. జబ్బున పడినప్పుడు ఈ భర్తమై ఒక మొక్కుబడి చేసుకున్నాడు దేవునికి. ఏమనంటే, అయ్యా ప్రభువా, నా భార్యకు అనారోగ్యం వచ్చిందంట, తనకు బాగలేదంట, తనకు గనక నయమైతే
నేను ఇదిగో నా జీవనానికి ఉపయోగపడుతున్నటువంటి ఈ గువ్వ పిల్లల్ని రెండిటిని కూడా నీ ఆలయానికి తీసుకొచ్చి నీకు అర్పణగా ఇస్తానని ఒప్పుకున్నాడు. చూడండి ఎంత మొక్కుబడి చేసుకున్నాడు. చేసుకున్న వెంటనే ప్రైజ్ ది లార్డ్, మరి ఆ గువ్వ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ యెరూషలేము ఆ ఆలయం దగ్గరికి తీసుకెళ్ళి ఆ 2 గువ్వ పిల్లల్ని అక్కడ యాజకుడికి అప్పగించి తిరిగి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ భార్య బాగుపడి ఉందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత మరలా ఇప్పుడేంటి, 2 గువ్వ పిల్లలు పోయినాయి, భార్య అయితే స్వస్థపడింది, బాగానే ఉంది. కానీ మరి ఆయన జీవనానికి ఉపయోగపడేటువంటి ఈ గువ్వ పిల్లలు మాత్రం లేవు, అర్పణగా అర్పించేశాడు దేవుడికి. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే ఆ గొర్రె పిల్లను తీసుకొని మరి నడిపించుకుంటూ ఆ ఎరుకు గోడల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చే పోయేటువంటి వారి దగ్గర భిక్షాటన చేస్తా ఉన్నాడు. ఇదివరకు లాగా గువ్వ పిల్లలు లేవు. ఎవరన్నా ఆయన మీద దయ ఉంచి వేస్తే వేసినట్టు, లేదంటే లేదు. మళ్ళా సాయంత్రం కాగానే ఆ గొర్రె పిల్లను పట్టుకొని మళ్ళా ఇంటికి వెళ్ళేవాడు, ఇంట్లో ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే చూడండి, తర్వాత కాలం గడిచిన తర్వాత తన కుమార్తె కూడా అనారోగ్యం వచ్చింది. ఆమె కూడా మరణకరమైనటువంటి రోగము చేత బాధపడుతూ ఉంది. బాధపడుతూ ఉన్న సమయంలో ఈ భర్తమై మరలా మొక్కుబడి చేసుకున్నాడు దేవునితో. ఏమనంటే, ప్రభువా దేవా, నా కుమార్తెకు అనారోగ్యంగా ఉంది, నా కుమార్తె గనక స్వస్థపడినట్లయితే నేను నాకు 2 కళ్ళుగా ఉన్నటువంటి ఈ గొర్రె పిల్లని తీసుకొచ్చి నీ యొక్క ఆలయంలో అర్పణగా ఇస్తాను అని లేచి ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ గొర్రె పిల్లని తీసుకొని ఆలయం వైపు నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నడుస్తూ ఉంటే అక్కడ యాజకుడు అన్నాడంట, ఏంటి భర్తమై ఇక్కడికి వచ్చావు అని అంటే, ఏమీ లేదండి, మా అమ్మాయికి మరి మరణకరమైనటువంటి రోగం వచ్చింది, వైద్యులకు చూపించినా కూడా వాళ్ళు ఈ అమ్మాయి పరిస్థితి చాలా కష్టంగా ఉంది అని అన్నారు. అందు నిమిత్తమే నేను నా మొక్కుబడి చెల్లించుకోవడానికి వచ్చాను. పోయినసారి నా భార్యకు బాగోలేనప్పుడు గువ్వ పిల్లలను అర్పించినప్పుడు నా భార్య స్వస్థపడింది సార్. ఇవాళ మరి నా దగ్గర ఉన్నటువంటి గొర్రె పిల్లను దేవునికి అర్పణగా ఇవ్వటానికి తీసుకొని వచ్చాను అన్నప్పుడు ఆ యాజకుడు అన్నాడంట, ఇదిగో మరి ఆ గొర్రె పిల్లని ఇస్తే మరి నీకు దారి చూపించేది ఎలాగా, నువ్వు మనుషులను అడుక్కోవాలి కదా, ఎవరో ఒకళ్ళు సహాయం చేయాలి కదా. మళ్ళా సాయంత్రం అవ్వగానే మళ్ళా గోడల దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వదిలిపెడతా ఉన్నారు. వదిలిపెడతా ఉంటే ఒక రోజంట కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడంట. ఎవరు, భర్తమై ఆలోచన చేస్తా ఉన్నాడంట. ఏమన్నా తెలుసా, నేను కూడా మోషే ప్రవక్త కాలంలో పుట్టి ఉంటే ఎంత బాగుండు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మోషే కాలంలో
ఎర్ర సముద్రమే 2 పాయలైపోయింది. పొయ్యి పెట్టకుండా ఆహారం అనేది ఇవ్వబడింది ఇశ్రాయేలీయులకు. దేవుడు కనిపించే దూరంలోనే ఉండేవాడు. అలాంటి గొప్ప ప్రవక్త మోషే ప్రవక్త కాలంలో ఉండుంటే ఎంత బాగుండు. ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో అంట మోషే దగ్గరకు వెళ్ళినప్పుడంట మోషే ఏం చేసేవాడో తెలుసా? ఒక లేఖనాన్ని చూపించేవాడంట. ఏమిటా లేఖనం అంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆ లేఖనాన్ని చూపించి, దాన్ని నమ్ము నువ్వు స్వస్థపడతావు అన్నప్పుడు ఆ రోగి వచ్చంట ఆ లేఖనాన్ని చూసి నేను నమ్ముతున్నాను స్వస్థపడి వెళ్ళేవాడంట. అలాంటి అద్భుత కార్యాలు మోషే కాలంలో జరిగినాయి. ఇప్పుడు భర్తమై అనుకుంటున్నాడు, నేను మోషే కాలంలో ఉంటే ఎంత బాగుండు, తర్వాత ఎలీషా కాలంలో ఉంటే ఎంత బాగుండు. షునేమీరాల కుమారుడు చనిపోయినప్పుడు మరి ఆ షునేమీరాల కుమారుణ్ణి మరలా తిరిగి లేపుతాడు ఎలీషా. ఎలీషా కాలంలో ఉండుంటే నా కళ్ళు తెప్పించేవాడు కదా, మోషే కాలంలో ఉండుంటే నా కళ్ళు తెప్పించేవాడు కదా అని ఆశపడుతున్నాడు ఆయన. అలాగే చిన్నతనంలో వాళ్ళ అమ్మ చెప్పిన కథలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కూర్చొని. అయితే తెల్లారింది ఒక రోజున, తిరిగి లేచాడు, మరలా భిక్షాటన చేయడానికి ఎరికో గోడ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు. కూర్చొనుండి మరి ఏమి తోచని స్థితిలో అక్కడ కూర్చొని ఉన్న సమయంలో ఆ గోడల దగ్గర ఆ మార్గంలో చాలా జనాలు వెళుతున్నటువంటి శబ్దం, చాలా రద్దీగా అనిపిస్తుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. జనాలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, కేకలు వినిపిస్తున్నాయి. అయితే ఒక అతన్ని పిలిచి అడిగాడు, ఏంటి అది, ఏంటి ఇక్కడ ఏమైనా జరుగుతుందా అని అన్నప్పుడు, నజరేయుడైనటువంటి యేసు ఈ మార్గము గుండా వెళుతున్నాడు అన్న వార్త ఆయన విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళ్తున్నాడు అన్న వార్త విన్నప్పుడు ఆయన ఆ సమయాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేయండి. ఆయన యేసును గురించి విన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఓహో ఆ ప్రవక్త ఈ మార్గము గుండా వస్తున్నాడా, ఆయన ద్వారా ఎన్నో స్వస్థతలు జరిగాయి కదా, ఎంతో మంది చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడ్డారు కదా, దయ్యము పట్టిన వాళ్ళు కూడా స్వస్థపడి బాగుపడి వెళ్ళారు కదా, మూర్ఛవ్యాధి ఉన్న వాళ్ళు కూడా బాగుపడి వెళ్ళారు కదా, ఎంతో మంది గుడ్డి వారికి చూపును దయచేశాడు కదా, ఇక ఈ సమయాన్ని నేను పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడో తెలుసా? ఆయన వెళుతూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుము అని ఒక్కసారి కాదు, కేకలు వేసి పిలుస్తున్నాడు ఆయన. దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించు అని కేకలు వేస్తూ పిలుస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు అన్నారంట, అబ్బాయ్ ఒక తాగు, అరవబాకు, ఎందుకంత అరుస్తున్నా, ఆపో అని అన్నారంట. అంటే ఈయనేం చేయాలి మరి? అరవకుండా ఉండాలి కదా, కానీ ఈయన అరవకుండా ఆగలేదండి. మరి ఎక్కువ కేకలు వేశాడని బైబిల్ గ్రంథంలో రాస్తుంది. వాళ్ళందరూ అరవద్దు, ఆపో ఆపో అని అంటే ఈయన మరి ఎక్కువ కేకలు వేశాడు. ఎందుకు కేకలు వేశాడో తెలుసా? దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, అది ఆయన బాధ్యత. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ నాకు రాదు. వింటున్నారా? ఈ అవకాశం పోతే నాకు రాదు. వీడరుతున్నాడు, వాడరుతున్నాడు, వాడాగమన్నాడు, ఈడాగమన్నాడు అని ఆగితే నా చూపెవడిస్తాడు. అలాంటి ఒక ఆశ ఈరోజు నీకుందా? అలాంటి ఒక ఆశ ఈరోజు నాకు కూడా ఉండాలి. నా రక్షణ ఇది, నాకు బాధ్యత ఉండాలి. అలాగే భర్తమై కూడా నా కళ్ళు ఇవి, నాకు బాధ్యత ఉండాలి. ఆ అవకాశం ఆ దావీదు కుమారుడు దాటి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఇక రాను పోవచ్చండి. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు ఆలోచించండి. అలాంటి అవకాశం ఇవాళ మనకు వచ్చిందని నేను నమ్ముతున్నా. ఈ అవకాశం మళ్ళా నీకు రాకపోవచ్చు. రేపటికి అసలు నువ్వు కళ్ళు తెరవక నువ్వు పోవచ్చు. మీకు అర్థమవుతుందా? నేను ప్రారంభంలో చెప్పాను, వధువు 3 ఏళ్ల మీద ఉన్నది కరెక్టే. నువ్వు బాధ్యతగా వ్యవహరించాలని చెప్తున్నాను నేను ఈ రోజున. భర్తమై బాధ్యతగా వ్యవహరించాడు. ఇవి నా కళ్ళు, నేను బాగుపడతాను. ఈ అవకాశం పోతే ఈ అరిసినోడు ఎవడు తెచ్చిలేడుగా. అలాగనే ఇవాళ కూడా భర్తమై అరుస్తూ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని పోగొట్టడానికి చాలా మంది అక్కడ ప్రయత్నించి ఉండొచ్చు. అతను అరవకుండా ఆపాలని అని ప్రయత్నించి ఉండవచ్చు. ఇవాళ మనల్ని కూడా దేవుడి దగ్గరకు రాకుండా, మన జీవితాలు మారకుండా మనల్ని అడ్డుపడేవి చాలానే ఉంటాయి మన జీవితాల్లో.
కానీ వాటన్నిటికీ లోనైపోయి వాటన్నిటి దగ్గర మనం నిలవకూడదు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఏది కూడా భూమి మీద ఏది కూడా దేవుడి దగ్గర నుంచి నిన్ను వేరు చేయకూడదు. అది కుమారుడే కావచ్చు, భర్తే కావచ్చు అండి. భూ సంబంధంగా నువ్వు బాధ్యతగా ఉండాలి, తప్పులేదు. కానీ ఆత్మ సంబంధంగా కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధంగా నీ ఆత్మను గురించి నువ్వు ఎంత పాటుపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు, నీ శరీరానికి సంబంధించి ఎంత పాటుపడుతున్నావు ఒకసారి ఆలోచన చేయండి. రెండింటికి, ఈ దేహానికి 3 పూట్ల 2 పూట్ల స్నానం చేయిస్తున్నావు, మంచి దుస్తులు ధరిస్తున్నావు. యవనస్తులైతే తల చెరిగిపోతే మళ్ళా దువ్వుకునేదాకా వాళ్ళ మనసులాగా ఉండదు. 10 మందిలోకి వెళ్ళినప్పుడు మంచి బట్టలు వేసుకోవాలి, మంచి షూ వేసుకొని వెళ్ళాలి, జేబులో ఖర్చులకు డబ్బులు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. రకరకాల విధానాలు పాటిస్తున్నాం ఈరోజు మంచిగా కనిపించడానికి. మరి ఆత్మ సంగతి ఏమిటి? ఆత్మకు తగినంత ఆహారం పెట్టవు నువ్వు. ఆత్మ ఉజ్జీవింపబడేటువంటి ఆ కూటములకు రావు. మరి ఎలాగ వస్తుంది రక్షణ? నేను చెప్పాను మొదట్లోనే, నీ లైఫ్ అనేది నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఫలాలు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు భర్తమై చూడండి, గట్టిగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అని వేస్తే ఆ స్వరాలు యేసుక్రీస్తు వారి చెవును పడ్డాయి. ఆ చెవిని పడగానే ఆయన ఆగిపోయాడు అక్కడ. అంటే ఈ గుడ్డివాణి స్వరం సృష్టికర్తను ఏం చేసినాయి? ఆపినాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎవరైనా ఆయన తీసుకురండి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు, ఎవరు అరుస్తుంది అంటే తీసుకురండి. అప్పుడు కొంతమంది జనులు, ఆయన చుట్టుపక్కల ఉన్న జనులు ఏం చెప్పారంటే, ఇదిగో అబ్బాయి ఆయన నిన్ను రమ్మంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను రమ్మంటున్నాడు అనగానే ఈ పై వస్త్రాన్ని అంటే ఇసిరేసాడంట. భర్తమై తన పై వస్త్రాన్ని ఇసిరేసి పక్కకి ఇసిరేసి పెద్ద అంగులు వేసుకుంటూ వెళ్ళాడంట ఆయన దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. పెద్ద అంగులు వేసుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళగానే అక్కడ యేసువారు అన్న మాట చూడండి. అక్కడ యేసువారు అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. 50వ వచనం. తర్వాత 51 చూడండి. అప్పుడు ఆయన అడుగుతున్నాడు యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. యేసువారు అడిగాడండి, ఏమి కావాలి నీకు? నేను నీకు ఏం చేస్తే నువ్వు సంతోషపడతావు చెప్పు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను చూపును పొందుకోవాలి సార్, నాకు దృష్టి కావాలి అని అన్నప్పుడు యేసువారు ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని. వెళ్ళు అన్నప్పుడు మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటేనే చూపును పొందుకున్నాడంట ఆయన. ఎంత గొప్ప అద్భుతం అండి అది. అది ఎవరో ఇచ్చిన అద్భుతం కాదు. యేసువారు కూడా అంటున్నారు, నేను నీకు చూపునివ్వలేదు కానీ నీ విశ్వాసం నీకు చూపునిచ్చింది అన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ నేను అడుగుతున్నా, నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడే మనసులోకి. అలాంటి గుడ్డి భర్తమైలు ఎంతమంది ఉంటారు అక్కడ? మరి వాళ్ళకెందుకు రాలేదు ఇది? మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఎందుకు అనుకోలేదు? ఈయనెందుకు అనుకున్నాడు? వాళ్ళెవరికి చూపు రాలేదు, ఈయనకెందుకు వచ్చింది చూపు అంటే, భర్తమయ్యకి ఆ గుడ్డివాడిగా బ్రతకడం ఇష్టం లేదు. వింటున్నారా? భర్తమయ్యకి గుడ్డివాడిగా బ్రతకడం ఇష్టం లేదు. బహుశా నీరసించిపోయాడేమో, ఇక నేను ఇట్లా ఉండలేను, ప్రైజ్ ది లార్డ్, నేను ఇదే దిక్కుమాలిన జీవితాన్ని జీవించలేను, ప్రైజ్ ది లార్డ్, నేను ఇక మద్యపానిగా ఉండలేను, నేను ఇక సిగరెట్ కొట్టేవాళ్ళగా ఉండకూడదు, నేను ఇక వ్యభిచరించేవాడిగా నేను ఉండకూడదు, నా జీవితం ఈ దిక్కుమాలిన స్థితిలో ఉండకూడదు అనేటువంటి ఆ కనువిప్పు గనక మనకు కలిగితే, అలాంటి ఒక నిర్ణయం మనం గనక తీసుకోగలిగితే, మన కళ్ళు తెరవడానికి యేసుప్రభు సిద్ధంగానే ఉన్నాడు. అసలు మనం బాగుపడతానంటే ఆయనకి ఎందుకు ఇష్టం ఉండదండి? ఆయన మనం బాగుంటామనే కదా ఆయన వచ్చింది. మన జీవితాలను మెరుగుపరచడానికే కదా ఆయన వచ్చింది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికే కదా ఆయన వచ్చింది భూమి మీదకు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడు? ఆయన భూమి మీదకి వచ్చి పేదవాడిగా బ్రతకడానికి కారణం ఏంటి? బైబిల్ చెప్తుంది, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి.
ఆయన పేదవాడిగా వచ్చాడంట. నిన్ను ఒక ఇంట్లో ఉంచడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి, ఇల్లు లేనివాడిగా. మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, నన్ను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన పేదవాడిగా భూమి మీదకి వచ్చాడు. ఇవాళ నిర్ణయం తీసుకునేది నీ చేతుల్లోనే ఉన్నది. ఇలాగే ఉంటాను అంటే ఇలాగే చచ్చిపో, ఇబ్బంది ఏం లేదు. కానీ లేదు, నా జీవితం ఇది నచ్చట్లేదు, నేను మెరుగైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, నేను దేవుని కుమారుడి వలె జీవించాలనుకుంటున్నాను, నేను యేసుక్రీస్తుకు ఒక సాక్షిగా నేను జీవించాలనుకుంటున్నాను అని కనుక నువ్వు నిర్ణయం చేసుకుంటే అలాంటి జీవితమే నీకు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి రెస్పాన్సిబిలిటీ? నా కోసం నా భార్య ప్రార్థన చేస్తుందిలే, నా కోసం మా ఆయన ప్రార్థన చేస్తున్నాడులే, లేదా నా కోసం నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారులే. ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. నా కోసం పాస్టర్ గారు చేస్తున్నారులే, వర్కౌట్ అవ్వవు ఇవన్నీ. మరి నువ్వెప్పుడు చేసుకుంటావు? వాళ్ళందరూ నీ కోసం చేస్తుంటే నీ బాధ్యత ఏది అసలుకి? ఒక స్వస్థత కార్యాన్ని విన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. బ్రహ్నం గారంట ఒక కూటం, పెద్ద కూటం జరుగుతుంటే ఎక్కడ ఆఫ్రికాలో అనుకుంటా, జరుగుతుంటే అందరినీ మంచాల్లో తీసుకొచ్చి పెట్టారంట. ఒక 10, 20 మంచం, 30 దాకా ఉంటాయంట మంచాలు. మొదట ఆయన దగ్గరకు వచ్చాడంట. ఆయన వచ్చి ఎంతకాలంగా ఉన్నావు ఏదో అడిగాడంట. అమ్మ వినాలి, భలే ఉంటుంది ఇది. అడిగితే నేను ఇంతకాలం నుంచి మంచంలో ఉన్నాను, నేను మరి బాగుపడాలని నేను కోరుకుంటున్నాను అన్నాడంట. ఈయన అన్నాడంట, ఈ మంచం మీద నుంచి నువ్వు లేవకపోతే నువ్వు ఇంతే చచ్చిపోతావు అన్నాడంట. నీకై నువ్వు మంచం మీద నుంచి లేవాలి, లేవకపోతే చచ్చిపోతావు అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వస్థతలు చేస్తున్నాడంట. పక్కనున్న ఆయన ఒక ఆయన చూస్తున్నాడంట. ఏమని? అరే ఈ మనుషుని మంచంలో నుంచి లేవమని చెప్పాడు కదా, లేవకపోతే చచ్చిపోతాం అని చెప్పాడు కదా అని ఆలోచన చేస్తే ఒక ఆయన పోయి ఆయనకి హెల్ప్ చేస్తున్నాడంట లేవడానికి. అది చూసి, ఏయ్ బ్రదర్, నువ్వు లేపకూడదు, అతను లేస్తేనే అన్నాడంట. చిన్నగా మంచం మీద పడుకున్నాడు. నేనెట్లు లెగుస్తానని ఆలోచన చేసి ఏం చేశాడు తెలుసా? చిన్నగా కాలు గదిలిచ్చాడంట. ఈ రెండో కాలు కూడా గదిలిచ్చాడంట. 2 కాళ్ళు కింద ఏలాడేశాడంట. ఏలాడేసిన తర్వాత చిన్నగా లేచాడంట. లేచి బలంగా అతి కష్టంగా లేచి నిలబడ్డాడంట. లేచి నిలబడి నడుస్తూ గెంతులేస్తుంటే పక్కనున్న 20 మంచాలలో కూడా లేచి నిలబడి గంతులు వేశారంట. చూసారా స్వస్థత? ప్రార్థన చేసింది లేదు, చేతులు వేసింది లేదు, కానీ ప్రాఫిట్ మాట. నీకై నువ్వు లెగిస్తేనే. ఇవాళ అలాంటి చచ్చుబడిన స్థితిలోనే మనం ఉండొచ్చు గాక, కానీ నిర్ణయం మనం తీసుకోగలిగితే there is always a marvelous help to help us. ఒక ప్రతి సమయాల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైన సహాయము మనకు ఉంటూనే ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆ మంచంలోనే పడాలి. ఎంతసేపు ఉంటావు అట్ట? నీకై నువ్వు లేవందే నువ్వు చచ్చిపోతావు మంచంలోనే ఉండి అన్నప్పుడు బలం పుంజుకున్నాడు. ఎవరో వచ్చి సహాయం చేస్తుంటే చెప్పాడు, ఆయనకి హెల్ప్ చేయదు, అతనే లెగవాలి. బలాన్ని కూడగట్టుకొని లేచినప్పుడు అతన్ని చూసి 30 పడకల మీద ఉన్నోళ్ళు కూడా, సుమారు 30 పడకల మీద ఉన్నోళ్ళు కూడా లేచి, అరే వాళ్ళు లేచాడు, నేను కూడా ఎందుకు లేగకూడదు? నా దేవుడు అతనికే దేవుడా, నాకు కాదా? అంటే నా దేవుడు అతని జీవితాన్ని బాగు చేస్తాడా, నా చేయడా? అతన్నే స్థిరమైన మంచి దాంట్లో ఉంచుతాడా, నన్ను ఉంచడా? ఎందుకు ఉంచడు? ఆయన అందరికీ దేవుడే. ఆయన్ని ఒప్పుకోనోడికి కూడా దేవుడే ఆయన. వాడిని కలుగ చేసింది కూడా ఆయనే, కాకపోతే ఒప్పుకోడాడు. వాడు ఒప్పుకున్నా వాడు ఒప్పుకోకపోయినా వాడికి ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు క్రైస్తవులకు దేవుడు అని ఎవడైతే అంటాడో వాడికి కూడా ఆయన దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువుకు, మహాపర్వతానికి ఆయన దేవుడై ఉన్నాడు. అన్నింటికీ ఆయన దేవుడండి, అన్నిటికీ ఆయన దేవుడు. నువ్వు ఆయన సేవిస్తున్నావు, గొప్ప భాగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఈ రోజున.
అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన ఆత్మ యొక్క రక్షణ మన చేతుల్లోనే ఉన్నది. ప్రవక్త చూడండి, ఒక చిన్న కొటేషన్ నేను చదువుతాను. భయపడకుడి అనేటువంటి ఒక వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రార్థన చేయడానికి ముందుగా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, లెట్స్ జస్ట్ రైజ్ అప్ అవర్ హ్యాండ్స్. ఆయన అంటున్నాడు, ఇప్పుడు కేవలం మనం మన రెండు చేతులను పైకెత్తుదాం. ఈచ్ వన్ ఇన్ యువర్ ఓన్ వే, మీకు తోచిన విధానంలో రెండు చేతులు పైకెత్తండి. ఇట్ ఈస్ గాట్ టు బి యువర్ కన్ఫెషన్. ఇది మీ ఒప్పుకోలై ఉండాలి. ఒక ఒప్పుకోలు కలిగి ఉండాలి. ప్రభువా, నేను ఒప్పుకుంటున్నా, మీరు చెప్పినట్టు చేస్తా, మీ మార్గంలో నడుస్తా అనేటువంటి ఒక ఒప్పుకోలు కలిగి మీరు రెండు చేతులు పైకెత్తండి అన్నాడు ఆయన. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ హియర్ అంటున్నాడు. ఇక్కడ నేను మిమ్మల్ని గురించి ప్రార్థించబోతున్నా. నవ్ యు బిలీవ్ ఇట్, మీరు దాన్ని నమ్మండి. అండ్ యూ ప్రే, నేను మీకోసం ప్రార్థిస్తున్నాను, ఆ ప్రార్థన మీరు నమ్మండి దేవునికి, అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ, నేను మీకోసం ప్రార్థించబోతున్నాను. అండ్ యూ ప్రే ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, అలాగే మీకోసము మీరు కూడా ప్రార్థన చేసుకోండి. జస్ట్ ప్రే, కేవలం ప్రార్థించండి. కన్ఫెస్ యువర్ ఓన్ ఫాల్ట్స్, మీ యొక్క సొంత తప్పులను మీరు ఒప్పుకోండి దేవుడితోటి. వింటున్నారు ఏమంటున్నాడు ఆయన? ఇంకా వినండి. కన్ఫెస్ యువర్ వీక్నెస్, మీ బలహీనతలు ఏమిటో ఆయనకి తెలియజెప్పండి. ప్రభువా, నేను మందు దాక్కుండా ఉండలేకపోతున్నా, అదొక బలహీనత అండి. ప్రైజ్ లార్డ్. నేను దొంగలించకుండా ఉండలేకపోతున్నా, అదొక బలహీనత అండి. మీ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, నేను చర్చికి రాలేకపోతున్నా, బైబిల్ చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, ఇలాంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆయనకి తెలియజెప్పండి. మేక్ యువర్ ప్రామిస్ టు గాడ్ దట్ యు ఆర్ నాట్ వీక్ ఎనీమోర్, యు ఆర్ స్ట్రాంగ్. దేవునితో మీరు ప్రమాణం చేయండి. ఏమనంటే, నేను ఇక ఏమాత్రం బలహీనుడిని కాదు, నేను బలవంతుడను. ప్రభువా, నేను బలంగా ఉంటా నీలో అని ప్రమాణం చేయండి. యు ఆర్ నాట్ ఎ కవర్డ్, మీరు ఒక పిరికి పంద కాదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి సిక్, ఇక మీరు రోగి అయ్యేటువంటి పరిస్థితికి లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ టు సర్వ్ సిన్ ఎనీ లాంగర్, ఇక ఎంత మాత్రము కూడా మీరు పాపానికి సేవ చేసేవారిగా ఉండరు అని దేవుడికి చెప్పమంటాడు. యు ఆర్ గోయింగ్ టు సర్వ్ గాడ్, ఇక ఏమాత్రం నేను పాపాన్ని సేవించను గాని ఇక నేను దేవుణ్ణి సేవిస్తాను. మేక్ యువర్ కన్ఫెషన్, అలాంటి ఒక ఒప్పుకోలు కలిగి మీరు అండ్ బిలీవ్ ఇట్, మీరు దాన్ని నమ్మండి అంటున్నాడు. నమ్మి ఈ చివరి మాటను మీరు గుర్తు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నా. ఏంటంటే, ఇట్ ఈజ్ యువర్ సోల్, అది మీ ఆత్మ అండి. అది మీరు అనొచ్చు, ఎందుకు ఒప్పుకోవాలి, ఎందుకు మా బలహీనతలను దేవుడికి చెప్పాలి, ఎందుకు మేము బలవంతులుగా ఉంటామని దేవుడికి చెప్పాలి? ఎందుకంటే అది మీ ఆత్మ, నాది కాదు. అది ఇట్స్ యువర్ సోల్, అది మీ ఆత్మ, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది మీ బాధ్యత అంటున్నాడండి. వింటున్నారా? ఎందుకు నేను ప్రార్థన చేసుకోవాలి, నీ బాధ్యత అంటున్నాడు. ఎందుకు నేను నా పాపాలను ఒప్పుకోవాలి, నీ బాధ్యత. వింటున్నారా? అది నీ బాధ్యత, యువర్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ రైట్. అవును, అది నీ బాధ్యత. మరి అది నీ బాధ్యత, అది నీ యొక్క ఆత్మ. దాని నిమిత్తమే ఖచ్చితంగా నువ్వు ఒక ఒప్పుకోలుకి రావాలి. ఈ రోజు కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భర్తమయ్యేలాగానే నేను ఇక గుడ్డితనంలో ఉండకూడదు, మెరుగైన స్థితిలోనికి నేను వెళ్ళగలగాలి. కేకలంటే ఏవో కాదు, ప్రార్థనలు అవి మనకి కేకలు. ప్రార్థనలో మనం కూడా ఏం చేస్తాం? ప్రభువా, నన్ను కరుణించాను అనవా? ఆయన ఏం చేశాడు? ప్రభువా, నన్ను కరుణించనే అన్నాడు. ఆయన ప్రార్థనకు సమాధానం దొరికిందని నేను నమ్ముతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మన ప్రార్థనకు కూడా సమాధానం ఇవ్వలేనంత దూరములు లేడు ఆయన. ఎవరు లేనంత సమీపముగా ఆయన ఉన్నాడు నీకు. ఎవరు లేనంత సమీపముగా ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? ఇదిగో కొంతకాలమైన తర్వాత నన్ను ప్రపంచం చూడదు గాని నేనైతే మీతోను మీలోను యుగాంతము వరకు ఉంటానని చెప్పాడు. ఇప్పుడు ఆయన మీలోనే ఉన్నాడు, మీ పక్కన కాదు. అంటే ఎంత దూరం మీలో అంటే, హీ కెన్ లిజన్ టు యువర్ వెరీ ఓన్ థాట్స్. మీ సొంత ఆలోచనలు మీకే వినపడతాయి. ఆ ఆలోచనలు వినేంత సమీపంగా ఉన్నాడు ఆయన, మీలో ఉన్నాడు ఆయన. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. నువ్వు ఆయనకు చెప్పు, నీ బలహీనతలు చెప్పు,
నీ బలాలేంటో చెప్పు. నీ జీవితంలో ఏం జరిగితే, వినాలి, నీ జీవితంలో ఏమి జరిగితే నువ్వు మెరుగైన స్థితిలోకి వస్తావు అది కూడా చెప్పు. నీ అవసరాలు చెప్పు. అనవసరమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చెప్పారు కదా, ప్రార్థించుకోకుండా, కేక లేకుండా ఆపు అని అన్నారు కదా, అలాగ ఆపేవాళ్ళు ఎవరో, అలాగ ఆపే అలవాట్లు ఏమిటో అవన్నీ కూడా దేవుడికి చెప్పు. దేవుడిని ఒక మెరుగైన స్థితిలోనికి ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఒక ఒప్పుకోలుకు రావాలి మనం ఈ రోజున. ప్రైజ్ ద లార్డ్. ఒక ఒప్పుకోలుకు నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకు నేను ఒక ఒప్పుకోలుకు రావాలని మళ్ళీ మీరు అడిగితే మళ్ళా చెప్తున్నానమ్మా, మీ రక్షణ అది మీ బాధ్యత. అది మీరు ప్రార్థనలకు రాకపోతే నేనేం చేయలేను. మీరు ప్రార్థనలు చేసుకోకపోతే నేనేం చేయలేను. దానికి దేవుడు కూడా ఏమి చేయలేడండి. అది వింటున్నారా? మీరు బైబిల్ చదవకపోతే ఎవడేం చేయలేడు. దానికి మీ పిల్లల్ని మీరు దారిలో పెట్టకపోతే ఎవడు దారిలో పెట్టలేడు. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి చెప్పాడు ఇక్కడ ప్రవక్త, మీ పిల్లల బాధ్యత అది మీదే. పిల్లలు తప్పు చేస్తే పిల్లల తప్పు అయిపోదు, అది తల్లిదండ్రులు తప్పు అంటున్నాడు. ఒక చిన్నది విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. ఒకసారి ప్రవక్త అయిన ఎలీషా మార్గం మధ్యలో వెళ్తా ఉన్నాడు. ఒక ప్రాంతంలోకి వచ్చాడు. ప్రాంతంలోకి రాగానే అక్కడ సుమారుగా 42 మంది పిల్లలు అంట. ఏమ్మా, ఎంతమంది పిల్లలు? 42 మంది పిల్లలు అంట. ఆయన వెనకాల పరిగెడుతూ బోడివాడా బోడివాడా అని కేకలు వేస్తూ అక్కడ ఒక పెద్ద మాట అన్నారు. బోడివాడా ఎక్కిపో ఎక్కిపో అని అంటున్నారు. ఈ బోడివాడా ఎక్కిపో ఎక్కిపో అనే మాటలు విన్న తర్వాత ప్రవక్త ఏం చేశాడంటే 42 మంది పిల్లలను శపించాడు. ఆయన శపించినప్పుడు ఏమైందో తెలుసా? అడవిలో నుంచి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చినాయి అంట. 42 మంది పిల్లలను చంపేసినాయి. చిందరవందర పీకి పెట్టినాయి, చంపేసి చీల్చేసినాయి పిల్లల్ని. ఇది వివరిస్తూ ప్రవక్త ఏమంటాడంటే, ఆ 42 మంది పిల్లలు ఆ రోజు చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు అన్నాడు ఆయన. ఇదేంటి, పిల్లలేగా తిట్టింది, తల్లిదండ్రులు ఎందుకు అవుతారంటే, తల్లిదండ్రులు ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలా ఏం మాట్లాడుకోవాలి. ఈ తల్లిదండ్రులు ఇంట్లో కూర్చొని ఏలియా ఒక అబద్ధ ప్రవక్త అంట, ఆయనంట అగ్నిరథాల మీద ఎక్కిపోయాడంట, ఇప్పుడంటే ఈయనున్నాడంట, ఈయన కూడా అగ్నిరథాల మీద ఎక్కిపోతాడంట అన్న మాటలు తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటే, ఆ మాటలు పిల్లలేని బయటకు వచ్చి, ఒరే ఇదిగోర ప్రవక్త, వీళ్ళ గురువు గారంట అగ్నిరథాలు ఎక్కిపోయిందంట, మరి ఈయనెందుకు ఏడున్నాడు? అందుకని వెనక్కి పోయి మనం ఎక్కిద్దాం పాండ్రాన్ని పోయి, ఏ బోడివాడా ఎక్కిపో ఎక్కిపో, నువ్వు కూడా, మీ గురువు గారు కూడా రథాల మీద పోయింది కదా, నువ్వు కూడా ఎక్కిపో అని అన్నారంట. వాళ్ళు ఆ రోజు ఆ విధంగా మరణించడానికి గల కారణం ఏంటంటే బాధ్యత లేని తల్లిదండ్రులు. ఇవాళ కూడా మనము కూడా మన పిల్లల పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకు గారాబం చేస్తారు. ఇక ఎవరికి లేరు పిల్లలు, మనకే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనది ఏంటంటే, మన పిల్లలు చేస్తున్నది మనకు గారాబం అనిపించవచ్చు, కానీ అది ఇతరులకు ఇబ్బంది అవుతుంది. ఈరోజు తల్లిదండ్రులు ఎట్టున్నారంటే, పిల్లోడు కర్ర తీసుకుని పోయి వేరే వాళ్ళని కొట్టినా అట్టెటు కొట్టురా అని నవ్వుతున్నారు తప్ప, దాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నారు తప్ప, అరే అది తప్పు, అరే ఆయన ఎట్టగొట్టినరా నువ్వు అని ఈయన్ని రేలయ్యట్లా. అది నీకు ముద్దే, వాడికి ముద్దు కాదు కదా. తన్నులు తినవాడికి ముద్దు అవుతుందా? తల బొప్పి గట్టి పోయేటట్టు కొడితే నువ్వు నవ్వుతున్నావంటే దాని అర్థం ఏంటి? ఇంకా పక్కన వాళ్ళకి ఘనంగా చెప్పటం, ఇడు పోయి రాయి ఇసిరేసి వచ్చిందంట వాడికి, నువ్వు వాళ్ళొచ్చు లోపల నువ్వేం ట్రై చేస్తున్నావు అసలుకి? వాడి మీద రాయేసి పరిగెత్తుకొని వస్తే వాడిని 4 చెంపలు వాయించాల్సింది పోయి వాడి మీద రాయేసుకొచ్చిందంట అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకు కూడేసి నవ్వుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తల్లివేనా?
మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఏం చే అప్పుడు వాడినిగా తన్నాల్సింది, వీళ్ళని తన్నాలి వచ్చి. అప్పుడు ఇక రెండోసారి రే రాయి జాగ్రత్తగా ఉండరా అని చెప్పి అప్పుడు చెబుతాను. అలాగ ఉండొద్దు దయచేసి. ప్రవక్త చెప్తున్నాడండి, మన బాధ్యత కలిగి ఉండాలి ప్రతి విషయంలో. నీ రక్షణ విషయం నీ బాధ్యత, నీ పిల్లల బాధ్యత కూడా దేవుడు నీ చేతులకు అప్పగించాడు. అలాగే ఒక ఒప్పుకోలుకు రావాలని కూడా ప్రవక్త చెప్పాడు. నిజమా? అందరం కలిసి ఒక ఒప్పుకోలు కలిగొద్దాం. అలాగనే మనం ఒక ప్రమాణం కూడా చేద్దాం దేవుడికి, ప్రభువా నేనైతే ఇలాగ ఉండాలనుకుంటున్నాను, నా బలహీనతలు ఇవి అని మనం చెబుదాం. ఎందుకంటే మన రక్షణ మన చేతుల్లో ఉంది. నువ్వు రక్షించబడాలంటే నువ్వు చేసే విధానంలోనే ఉంటుంది, నువ్వు ప్రవర్తించే తీరుని బట్టి ఉంటుంది, నువ్వు చేసే భక్తిలోనే నీ రక్షణ ఉంటుంది. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించునుగాక.